జగిత్యాల జిల్లాలో జరిగిన వైష్ణవి కేసు ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలని కూడా నిజంగా చెప్పాలంటే శోకసంద్రంలోకి తోసేసింది. అయితే ఈ అమ్మాయి గురించి తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు అయ్యో! పాపం 19 ఏళ్ళకి చనిపోవడం ఏంటి అసలు ఇంతకన్నా దారుణమైన విషయం ఉందా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఆమె భర్త హరిబాబు వ్యవహారం ఇప్పుడు చాలా పెద్ద విషయంగా మారిపోయింది. ఈ కేసు విచారణలో భాగంగా అరెస్ట్ అయిన హరిబాబు పోలీసులకు చుక్కలు చూపిస్తున్నాడు. వైష్ణవి మరణం తర్వాత జరిగిన పరిణామాలు, కేసు తీవ్రత దృష్ట్యా హరిబాబు తీవ్రమైన భయానికి గురవుతున్నట్లు అర్థమవుతుంది. ఎందుకనంటే ఏదో వీడి ఆలోచనలు ఎలా ఉన్నాయంటే వీడి దుర్మార్గపు ఆలోచనలు ఒక మనిషి నిండు ప్రాణాలను తీసేస్తే ఏదో సన్మానం చేస్తాననుకున్నాడో ఏంటో నిజం చెప్పాలంటే తిట్లే వస్తున్నాయి నాకైతే. అయితే ఇక నిన్నటి నుంచి హరిబాబు ఆరోగ్య పరిస్థితి విషయంలో చాలా అవకతవకలు జరుగుతున్నాయి. అయితే ఇక్కడ ఏంటంటే ఇతనికి హెల్త్ బాగోలేదు. సరే అని చెప్పేసి పోలీసులు ఏం చేశారంటే వైద్యుల దగ్గరికి తీసుకెళ్లారు. కానీ వైద్యులకి మాత్రం ఇతను కోఆపరేట్ చేయటం లేదు. అయితే ఆసుపత్రి వర్గాలు అంటే అక్కడ ఉన్న సిస్టర్స్ కానీ వీళ్ళు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. హరిబాబు మొండితనం చూస్తుంటే కావాలని కేసుని పక్కదారి పట్టించడానికి, అంటే ఏం జరుగుతుందో తెలియదు అని చెప్పేసి రూట్ మార్చడానికి, అక్కడ ఉన్న వాళ్ళ టాపిక్ డైవర్ట్ చేయడానికి ఇలా చేస్తున్నారు అనమాట. అయితే వైద్యులు ఏం చేశారంటే హరిబాబుకి అవసరమైన అన్ని రక్త పరీక్షలు బలవంతంగా చేయాల్సి వచ్చింది. అయితే నిన్న అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు, అంటే అన్కాన్షియస్ మోడ్లోకి వెళ్ళాడు. అది వెళ్ళాడా నిజంగా లేకపోతే నటించాడనే విషయం మీద కూడా క్లారిటీ లేదు. అయితే ఇక్కడ ఈ కేసులో ఇరుక్కోవడం, సమాజం నుంచి వస్తున్న విమర్శలు ఇవన్నీ చూసి మానసికంగా కింద పడిపోయాడు అనమాట. అయితే గత కొన్ని రోజులుగా నిద్ర లేకపోవటం, ఆహారం సరిగ్గా తీసుకోకపోవటం వల్లే అతనికి ఇలా జరిగింది, కానీ బాగానే ఉందన్నట్టుగా చెప్తున్నారు. అంటే దాదాపుగా 10 గంటల పాటు ఆసుపత్రిలోనే ఉన్నాడు. అయితే నిజం చెప్పాలి అంటే ఎంత డ్రామా ఆడుతున్నాడంటే చివరికి అన్ని పరీక్షల అనంతరం హరిబాబు ఆరోగ్యానికి ఎటువంటి ఇది లేదు, నిలకడగా ఉన్నాడు. కేవలం భయం, అంటే చాలా అసలు కొన్ని కోట్ల మంది జనాలు వీడికి శిక్ష పడాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే వీడు చేసిన దుర్మార్గ పని అది. అయితే ఇక ఆ మానసిక ఒత్తిడి తట్టుకోలేక శిక్ష ఎలాంటిది పడుతుందో అన్న భయం ఈ హరిబాబుని వెంటాడుతుంది అనమాట. అయితే ఇక ఈ క్రమంలో ఈ కేసు మరొక యూటర్న్ తిరుగుతోంది. ఎందుకనంటే అసలు వీడు ఒక్కడే కాదు, ఇంకా చాలా మంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు ఈ కేసులో కూడా. సో దీని గురించి కూడా పోలీసులు పూర్తి స్థాయి ఆరా తీస్తున్నారు అనమాట.